తెలుగు నౌ వార్తా వీక్షికకు స్వాగతం। ఈ రోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం। తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్ నేత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సొంత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసి రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారారు। ప్రభుత్వం తనపై నిఘా పెట్టిందని, తన ప్రతి కదలికలను ఇంటెలిజెన్స్ వర్గాలు గమనిస్తున్నాయని ఆయన ఆరోపించారు। తాను ఏం మాట్లాడినా రాష్ట్రంలో సంచలనం అవుతుందని ఆయన అన్నారు। రాష్ట్ర ప్రభుత్వం తన కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించిందని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు। తాను ఎక్కడికి వెళ్తున్నది, ఏం చేస్తున్నది అనేక విషయాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు। భవిష్యత్తులో తాను ఎలాంటి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటానోనని ప్రభుత్వంలో ఆసక్తి నెలకొందని, అందులో భాగంగానే ఈ నిఘా ఏర్పాటు చేశారని ఆయన అభిప్రాయపడ్డారు। తెలంగాణలో పండుగ సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందించారు। ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ప్రభుత్వాన్ని విమర్శించారు। బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధం కావడం సిగ్గుచేటని ఆయన అన్నారు। పండుగలు వస్తే ప్రజలను దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని హరీష్ రావు ఆరోపించారు। ప్రత్యేక సర్వీసుల పేరుతో పల్లె వెలుగుతో సహా అన్ని బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు వసూలు చేయడం ప్రయాణికులపై పెనుభారం మోపడమేనని ఆయన అన్నారు। ఈ చర్యతో ప్రజలు పండుగ సంతోషాన్ని ప్రభుత్వం దూరం చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు। ఇది పూర్తిగా ప్రజాపీడనే అని పేర్కొన్నారు। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు దసరా సెలవులపై సర్కార్ తాజాగా కీలక ప్రకటన చేసింది। తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఇవ్వాల్సి ఉంది। అయితే తాజాగా ఈ తేదీలో మార్పులు చేస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటించారు। సెప్టెంబర్ 22 నుండి పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నట్లు టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు। ఇక తాజా ప్రకటన మేరకు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు। దీంతో దసరా సెలవులు అదనంగా 2 రోజులకు పెరిగాయి। తొలుత ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే 9 రోజులు మాత్రమే సెలవులు రాగా తాజా మార్పులతో వీటి సంఖ్య 11 రోజులకు చేరింది। ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది। అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్లాస్టిక్ నిషేధించాలని నిర్ణయించింది। కాగా డిసెంబర్ 31 నాటికి రాష్ట్రంలో చెత్తను పూర్తిగా తొలగిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు। విజయవాడలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ అవగాహన కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు। ఈ సందర్భంగా ఏ రోజు చెత్తను ఆ రోజే ప్రాసెస్ చేసే విధంగా రాష్ట్రంలో 50 ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి వెల్లడించారు। అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలు నియంత్రణ కోసం త్వరలోనే ఒక పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలను తీసుకురానున్నట్లు ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు। ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక బిల్లుకు ఆమోదం తెలిపారు। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో జరిగిన ఈ సమావేశంలో సభలో ప్రవేశపెట్టిన వివిధ బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది। దాదాపు 13 అజెండా అంశాలతో ఏపీ కేబినెట్ భేటీ అయ్యింది। ఆగస్టు 31లోగా అర్బన్ లోకల్ బాడీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీ సిఆర్డీఏ, రాజధాని ఏరియా మినహాయించి అనాథరైజ్గా నిర్మించిన భవనాలకు పినలైజేషన్ విధించే ప్రతిపాదనలపై కేబినెట్ ఆమోదం తెలిపింది। అలాగే నాలా ఫీజు రద్దుకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లోని వివిధ చట్టాలను సవరిస్తూ మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నారు। వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీగా మార్చే డ్రాఫ్ట్ బిల్లుకు పలు సవరణలు చేస్తూ కేబినెట్లో ఆమోద ముద్ర పడినట్లు తెలుస్తూ ఉంది। ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోని ద్వారపాలకుల విగ్రహాలకు చెందిన బంగారు తాపడంలో భారీ బంగారం గల్లంతైన ఘటనపై కేరళ హైకోర్టు తీవ్రంగా స్పందించింది। సుమారు 4.54 కిలోల బంగారం మాయం కావడంపై సమగ్ర విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది। ఈ వ్యవహారంలో ట్రావెన్కోర్ దేవస్వామి బోర్డు అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి। 2019లో ద్వారపాలకుల విగ్రహాలకు కొత్త బంగారం తాపడం చేయించేందుకు పాత రాగి రేకును తొలగించారు। ఆ సమయంలో వాటి బరువు 42.8 కిలోలుగా నమోదైంది।
నమోదైంది. అయితే పనుల నిమిత్తం చెన్నైలోని ఓ సంస్థకు వాటిని అప్పగించేసరికి బరువు 38.258 కిలోలకు పడిపోయింది. ఈ రెండు లెక్కల మధ్య దాదాపు 4.54 కిలోల తేడా ఉండటంపై న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వాస్తవానికి ఈ ద్వారపాలకుల విగ్రహాలను 1999లో 40 ఏళ్ల వారంటీతో ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కేవలం 6 ఏళ్లకే తాపడంలో లోపాలు తలెత్తడంతో మరమ్మతులు చేపట్టడం పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలతో ఈ కేసు విజిలెన్స్ పరిధిలోకి వెళ్లడంతో దర్యాప్తులో అసలైన నిజాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. దేశంలో టెక్నాలజీనే అతిపెద్ద ఈక్వలైజర్ అని, ఇది వీధి వ్యాపారి నుంచి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ వరకు ప్రతి ఒక్కరికి సాధికారతను అందించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ రాసిన ఒక వ్యాసానికి ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో స్పందించారు. గతంలో ప్రభుత్వ పత్రాలు కావాలి అంటే ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేదని, ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని అన్ని మొబైల్ ఫోన్లోనే అందుబాటులోకి వచ్చాయని అశ్విన్ వైష్ణవ్ తన వ్యాసంలో వివరించారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ ఇండియా స్టాక్, యూపీఐ, జామ్ ట్రినిటీ, కోవిన్ వంటి కార్యక్రమాలతో ఆవిష్కరణలు సమ్మిళిత వృద్ధి ప్రజల జీవితాలను మార్చాయి. పాలన మెరుగుపడటంతో పాటు ప్రపంచ వేదికపై భారత్ పాత్రను బలోపేతం చేశాయని మోదీ తెలిపారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ గుట్టు ఒక్కొక్కటిగా రట్టవుతుంది. కొన్ని రోజుల క్రితం జైషే మహమ్మద్ కమాండర్ భారత్ సైన్యం దాడుల గురించి నిజాలు వెల్లడించగా తాజాగా లష్కరే తోయిబా వంతు వచ్చింది. భారత్ సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్ దాడిలో తమ ప్రధాన స్థావరం పూర్తిగా ధ్వంసమైందనే లష్కరే కమాండర్ కాసిం స్వయంగా అంగీకరించడం సంచలనం సృష్టిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాకిస్తాన్ మరోసారి అంతర్జాతీయంగా ఇరకాటంలో పడింది. రష్యాలో మరోసారి భారీ భూకంపం వణికించింది. రష్యాలోని కంచట్కా ద్వీపకల్ప తూర్పు తీరంలో మళ్లీ శక్తివంతమైన భూకంపం చోటు చేసుకోగా భూకంప తీవ్రత రెక్టార్ స్కేల్పై 7.8గా నమోదైంది. ఆ తర్వాత 6 గంటల వ్యవధిలో ఆ ప్రాంతంలో వరుసగా 30 సార్లు భూమి కంపించింది. దీంతో భూకంపం ప్రభావిత ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు. ఈ ప్రాంతంలోని కీలక నగరమైన పెట్రోపావ్లాస్కీ కంచెట్స్కీ తూర్పున 127 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం 19.5 కిలోమీటర్ల లోతులో ఉంది. భారత కాలమాన ప్రకారం సెప్టెంబర్ 19న తెల్లవారుజామున 12:25 7.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఈ భూకంపం సంభవించిన వెంటనే అమెరికా అలస్కాలోని పశ్చిమ అలిచియన్ దీవులకు నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే యునైటెడ్ స్టేట్స్ లేదా కెనడాలోని ఏ ఇతర ప్రాంతాలు ప్రస్తుతం సునామీ హెచ్చరికలలో లేవని పేర్కొంది. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ తెలుగు నౌ.